బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. గొంతులో అన్నముద్ద అడ్డుపడడంతో 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మార్కండేయపురానికి చెందిన ర్యాలీ జెస్సీ దివానా అనే చిన్నారి మృతి చెందింది. మధ్యాహ్న సమయంలో తల్లి భాను శిరీష, నానమ్మ వెంకటరమణ పని మీద బయటకు వెళ్లారు. ఈ సమయంలో తండ్రి ఆంజనేయులు కుమార్ చిన్నారికి ముద్దపప్పు అన్నం కలిపి తినిపిస్తున్నాడు. అయితే అన్నం తినే క్రమంలో అకస్మాత్తుగా అన్నం ముద్ద గొంతులో అడ్డుపడడంతో చిన్నారి ఊపిరి ఆడక ఇబ్బంది పడింది. ఒక్కసారిగా స్పృహ కోల్పోయిన చిన్నారిని గమనించిన తండ్రి వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. గొంతులో అన్నముద్ద అడ్డుపడడంతో 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మార్కండేయపురానికి చెందిన ర్యాలీ జెస్సీ దివానా అనే చిన్నారి మృతి చెందింది. మధ్యాహ్న సమయంలో తల్లి భాను శిరీష, నానమ్మ వెంకటరమణ పని మీద బయటికి వెళ్లారు. ఈ సమయంలో తండ్రి ఆంజనేయులు కుమార్ చిన్నారికి ముద్దపప్పు అన్నం కలిపి తినిపిస్తున్నాడు. అయితే అన్నం తినే క్రమంలో అకస్మాత్తుగా అన్నం ముద్ద గొంతులో అడ్డుపడడంతో చిన్నారి ఊపిరాడక ఇబ్బంది పడింది. ఒక్కసారిగా స్పృహ కోల్పోయిన చిన్నారిని గమనించిన తండ్రి వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. షోరూముల వద్దే వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించిన తెలంగాణ రవాణా శాఖ అధికారులు తాజాగా మరో కొత్త నిబంధనను అమలు చేస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వకపోతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పత్రాలు అప్లోడ్ కావడం లేదని తెలుస్తోంది. ఇక దీంతో వాహన షోరూమ్ నిర్వాహకులు కూడా కస్టమర్ల నుంచి తప్పనిసరిగా బ్యాంక్ వివరాలు తీసుకుంటున్నారు. ఇటీవల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విధించే జరిమానాలను నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ చేసే విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే వాహన రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ వివరాలు సేకరిస్తున్నారన్న, ఇకపై చలానా మొత్తాలు నేరుగా అకౌంట్ నుంచే కట్ అవుతాయన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా అయితే జరుగుతోంది. అయితే ఈ వార్తలపై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఆటో డెబిట్ విధానం అమలుకు సంబంధం లేకుండానే కేవలం చిరునామా ధృవీకరణ కోసమే బ్యాంకు వివరాలు తీసుకుంటున్నామని తెలిపారు. చాలా మంది వాహన యజమానులు ఇళ్లు మారిన తర్వాత కూడా పాత చిరునామాలే రికార్డులో ఉండిపోతున్నాయని, ప్రమాదాలు లేదా ఇతర అవసరాల సమయంలో వాటిని గుర్తించడం కష్టమవుతోందని అధికారులు పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాల ద్వారా తాజా చిరునామాను సులభంగా గుర్తించవచ్చని రవాణా శాఖ వివరణ ఇచ్చింది. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కారణంగా మేడారంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతోంది. జాతరకు వెళ్లే రోడ్లు పూర్తిగా నిండి ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడారం టు పస్రా చేరడానికి సుమారు 10 గంటలు, పస్రా నుంచి తాడవాయి చేరడానికి 4 గంటలు, తాడవాయి నుంచి మేడారం చేరడానికి అయితే 4 గంటల సమయం అయితే పడుతోంది. ఇక ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో చేతులెత్తేశారని ప్రజలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు.